హలో. Good afternoon, sir. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు రెస్పెక్టెడ్ డిఓ గారు, ఎంఎన్ఓస్, ఎంఈఓస్, ఆల్ హెచ్ఎం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐ రిక్వెస్ట్ డిఓ సార్, ప్లీజ్ అడ్రస్ ద అబౌట్ మీటింగ్. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికి. హెచ్ఎంలు, ఎంఈఓలు, తర్వాత ఈరోజు మనం మార్నింగ్ సెషన్ మీటింగ్ పెట్టుకున్నా, కొంతమంది జాయిన్ కాలేదు. వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవే ఇష్యూస్ ఒకసారి మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న కమిషనర్ గారు మీటింగ్ పెట్టారు మనకి. అప్పుడు చేసినప్పుడు మొత్తం అన్ని ఇష్యూస్ రివ్యూ చేశారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి జిల్లాకు సంబంధించినవి, అంటే అన్ని టాపిక్స్ అన్ని జిల్లాలు ఉంటాయి, కానీ ఆ టాపిక్స్లో కొద్దిగా మనం కొద్దిగా దానికి మానిటరింగ్ సరిగ్గా చేయలేకపోవటం, అది గ్యాప్స్ అవటం వల్ల కొద్దిగా మనం వెనుక్కున్నాము. ఆ ఇష్యూస్ మీకు ఆల్రెడీ పెట్టాము. యూడేస్లో టీచర్స్, స్టూడెంట్స్ ఒక లెక్క కరెక్ట్గా రావట్లేదని, ఇంత 2 నెలలైనా రావట్లేదని సార్ కొద్దిగా కోపడ్డారు. తర్వాత ఎండిఎంలో 5 టాస్క్లు, అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండిఎం రైస్ క్లీన్ చేసే దగ్గర నుంచి మళ్ళీ తిన్న తర్వాత ఆ కిచెన్ క్లీన్ చేసుకోవటం వరకు కూడాను 5 స్టెప్స్ ఏ రకంగా చేయాలని కూడాను, అది కూడాను గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది మీకు. తర్వాత ఇంకా యూడేస్, తర్వాత ఎఫ్ఆర్ఎస్ మేము పెడుతున్నాం, టైం టు టైం పెడుతున్నారు మా కోఆర్డినేటర్ గారు. అయినా కూడా పర్సంటేజ్ మనకి పెరగట్లేదు. అది సార్ కూడాను ఇక 2 రోజులు రేపటి దాకా కానీ చేయకపోతే మా ఫర్దర్గా ఏం చేయాలని మా సారు యాక్షన్ తీసుకుంటానంటున్నారు. హెచ్ఎంస్ దయచేసి కాంప్లెక్స్ హెచ్ఎంస్, ఎంఎన్ఓస్ కోఆర్డినేట్ చేసుకుని హెచ్ఎం అందరితోటి కూడాను ఎఫ్ఆర్ఎస్ 100% అయ్యేట్టుగా మనం కృషి చేద్దాము. తర్వాత
ఎన్ఏఎస్ అయిపోయింది అందరికి వాళ్ళు ఇద్దరు తీసుకొస్తారు. ఎన్ఏఎస్ ప్రిపరేషన్ ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ లో మాకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టెక్నికల్ పర్సన్ నెంబర్ కూడా పెట్టారు మీరు. ఇమీడియట్గా వాడు కాల్ చేస్తే వాడు రెక్టిఫై చేస్తున్నారు. వాడు స్టేట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే టెక్నికల్గా మా దగ్గర ఏం ప్రాబ్లమ్స్ లేవు, హెచ్ఎంలో చేయట్లేదంటే వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు ఒకసారి. ఇంటర్నల్గా హెచ్ఎంస్ కాంప్లెక్స్ హెచ్ఎం మీటింగ్ పెట్టుకొని తర్వాత ఎంఎన్ఓస్ మీటింగ్ పెట్టుకోవడం సంథింగ్ ఏదో చేసుకుని ఒకసారి మీరు కూడాను దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. కరెక్టా కాదా, టెక్నికల్ ఉందా లేకపోతే లేదా. ఆఫ్లైన్లో చేసినా కూడా తర్వాత అది ఆన్లైన్లో ఈవినింగ్కి అది అప్డేట్ అవుతుందంట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మన మీదే ఫీల్డ్ మీద వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి మన ఫీల్డ్ లెవెల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉందామండి. ఎందుకంటే అందరం బాగుండాలి నా కోరిక, అంతే. ఎవరికి ఏమి ఇబ్బంది కాకూడదు. మనం గ్యాప్స్ పెట్టుకొని అనవసరమైన టెన్షన్లు పెట్టుకొని మనం హాలిడేస్ నాడు అనవసరం ఇష్యూస్ మనం తెచ్చుకుంటే మీకు పీస్ఫుల్ ఉండదు, మాకు పీస్ఫుల్గా ఉండదు. తర్వాత ఎన్ఏఎస్ కొద్దిగా ప్రిపరేషన్ కొద్దిగా గట్టిగా చేయించండి. మన జిల్లాకు మంచి ర్యాంకింగ్ రావాలండి స్టేట్లో. అదొకటి అందరూ దృష్టిలో పెట్టుకోండి. అట్లాగే టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ మండల్ లెవెల్లో చేస్తున్నారు. తర్వాత స్కూల్ లెవెల్లో కూడా దాన్ని మీరు అది చేయించాలండి. కాంప్లెక్స్ హెచ్ఎంస్ యూ హ్యావ్ టు టేక్ లీడ్ అండ్ కంప్లీట్ ది టాస్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎంఏఎస్ఎస్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ ఆల్సో ఏఎస్సి మన అసిస్టెంట్ స్టాటిక్ ఆఫీసర్ ఉన్నారు, ఏఎస్ఓ ఏపీఓ గారు. వాళ్ళ ద్వారా మీరు అవన్నీ కూడా చేయించుకోవాలండి. తర్వాత ఎఫ్ఎల్ఎన్ ఎల్ఐపి ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేయమని ఎంఎన్ఓస్కి ఇన్స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు విజిట్ చేస్తారు, వీక్లీ ట్వైస్ స్కూల్లోకి వస్తారు. వచ్చినప్పుడు ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో స్కూల్ లెవెల్కి సంబంధించిన అన్నీ కూడా చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే సజెషన్ ఇస్తారు. అంతేగాని మీకేమీ ఇబ్బంది పెట్టండి టీచర్లకి. అది కూడాను వన్ ఆఫ్ ది పాయింట్ ఇన్ ది ఎజెండా అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ డెప్త్ అండ్ మాకు 3.5 hours మీ ఎంఎన్ఓ అడగండి. ఎంఎన్ఓ చాలా మంది 90% ఏవో అటెండ్ అయ్యారు మీటింగ్కి. వాళ్ళని అడగండి సార్ ఏ రకంగా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసింది, మరి ఫీల్డ్ లెవెల్ ఎట్లాగా చేయాలని కూడా ఒక మార్గనిర్దేశం అనేది మాకు ఇచ్చారు మాకు అందరికి కూడా. సో దయచేసి మనం అందరం దాన్ని ఫాలో అవుదామండి. ఎక్కడ ఎవరికి గ్యాప్స్ లేకుండా మనం అందరం కూడా ఒక టీం వర్క్ చేసుకుని ఈ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మన జిల్లాకు మంచి పేరు తెచ్చుకుందామండి. సో ఇది సూక్ష్మ బ్రీఫ్గా మీకు చెప్పే ఇష్యూస్ అన్నీ. ఇప్పుడు మా కోఆర్డినేటర్ తర్వాత ఏపీఓ ఏఎస్ఓ గారు మీకు కొద్దిగా డీటెయిల్గా చెప్తారండి. కంటిన్యూ చేయమని నువ్వు. థ్యాంక్ యూ సార్. సార్ మరొకసారి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మనకు ఎజెండాలో ఉన్నట్టుగా యుడెస్ ప్లస్ సంబంధించినటువంటి స్టూడెంట్ డాటాను, టీచర్స్ డాటాలో కొంచెం మనం ఆల్మోస్ట్ ప్రోగ్రెస్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది సార్. కానీ మనము టీసీ చేయడంలోను తర్వాత వాళ్ళని పికప్ చేసుకోవడంలో డ్రాబాక్స్ లో చాలా మంది మిగిలిపోయారు సార్. అట్లాగే మనం గతంలో నాట్ స్టార్టెడ్ అని చెప్పి ప్రోగ్రెస్ యాక్టివిటీ చేసినప్పుడు నాట్ స్టార్టెడ్ అని చెప్పేసి సారీ సార్ నాట్ పాస్ అని పెట్టాము. నాట్ పాస్ ఎవరు పెట్టామంటే 10th క్లాస్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా నాట్ పాస్ పెట్టాం సార్. రిజల్ట్ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా చూడండి సార్ నాకు క్లియర్ ఉంది సార్. సార్ ఇప్పుడు క్లియర్ ఉందా సార్? సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. అడిబులా సార్? ఓకే సార్, వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మ్ సార్. దాంట్లో మనకు స్టూడెంట్లు చూసినట్టయితే మనము 10th క్లాస్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకు నాట్ పాస్ అని పెట్టినాం సార్.
రిజల్ట్ వచ్చినాయి కాబట్టి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తే కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ, మన నుంచి పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా డ్రాప్ బాక్స్ అనేది కొంచెం తగ్గుతుంది సార్. దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం సార్. తర్వాత మనకు మెయిన్ టాస్క్ సార్ ఎఫ్ఆర్ఎస్ సార్. ఈ ఎఫ్ఆర్ఎస్ లో మనము ప్రతి రోజు డిస్ట్రిక్ట్ నుంచి మన ఉన్నటువంటి అటెండెన్స్ పర్సంటేజ్ కానివ్వండి, నాట్ రిజిస్టర్ పిల్లలు కానీ డైలీ మనము పోస్ట్ చేస్తున్నాం సార్. అయితే ప్రొద్దున చూసినట్టయితే 39% సార్, ఇప్పుడు కేవలం 41%, అంటే 2%, 2% మాత్రమే పెరిగింది సార్. అయితే గౌరవ డిఎస్సి గారు, కమిషనర్ గారు మాకు తీసుకున్నటువంటి జూమ్ మీటింగ్ లో ఈ ఆగస్టు 15th 2 రోజుల టైంలోనే ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది పిల్లల రిజిస్ట్రేషన్ కానివ్వండి మరియు అటెండెన్స్ తీసేయడంలో కానీ 100% సక్సెస్ కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే 2 రోజులు గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ గడువులోగా అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టాస్క్ నాస్ ప్రిపరేషన్ సార్. దాంట్లో నాస్ అనేది మనకు ఎస్ఆర్టీ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా బై నవంబర్ 19th రోజు మేబీ ఉండొచ్చు అని చెప్పేసి సూచన ప్రయోగం మనకు తెలియజేయలేదు. అంతవరకు ప్రతి ఎండ్ ఆఫ్ ది మంత్ లో మనం కాంప్లెక్స్ మీటింగ్స్ పెట్టుకున్నాం కాబట్టి వాటి పైన ఉన్నటువంటి ఆయా తరగతిలో ఉన్నటువంటి ఎల్ఓస్ పైన ఎక్కువగా స్ట్రెచ్ చేస్తూ పిల్లలకు నాస్ ప్రిపరేషన్ ఎగ్జామ్ కు ప్రిపేర్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది సార్. అయితే ప్రతి ఎండ్ ఆఫ్ ది మంత్ లో కూడా మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా గతంలో మనం ట్రైనింగ్ కూడా నిర్వహించుకున్నాం. ఆ ట్రైనింగ్ లో చెప్పినట్టు మాదిరిగానే ఇప్పుడు మనం ప్రతి ఎండ్ ఆఫ్ ది మంత్ మనకు డైరెక్ట్ ఎస్ఆర్టీ నుంచి మనకు పేపర్స్ వస్తాయి కాబట్టి అవి డిసిబి ద్వారా మనకు సప్లై చేస్తారు కాబట్టి ఆ ఎగ్జామ్ కూడా చెప్పినటువంటి డేట్లలో కూడా కండక్ట్ చేసుకోవాలి సార్. ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ప్రతి మంత్ ఏ ఎగ్జామ్ ఉందని చెప్పేసి గౌరవ ఎంఈఓలు, గౌరవ ఎంఎన్ఏలు, స్కూల్ కాంప్లెక్స్ అందరూ కూడా దాన్ని మానిటరింగ్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది సార్. ఈ సంవత్సరము ఖచ్చితంగా మనము అనుకున్నటువంటి స్థాయిలో మంచి పర్సంటేజ్ తోని ముందుండాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆశించడం జరిగింది. తర్వాత సార్ ఎండిఎం సార్ దయచేసి మ్యూట్ లో చేసుకోండి సార్. తర్వాత ఎండిఎం ఉన్నటువంటి టాస్క్ కోసం సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు గౌరవ డిఓ గారు చెప్పినట్టుగా 5 SOP సార్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అని చెప్పేసి మనం ఎండిఎం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో చివరి వరకు అంటే గిన్నెలు అంటే ఉన్నటువంటి గిన్నెలు శుభ్రం చేసే వరకు శుభ్రత అనేది సార్ మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. వాయిస్ డిస్టర్బెన్స్ సార్, మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. అయితే ఎండిఎం స్టార్ట్ చేసిన నుంచి చివరి వరకు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ SOPs ను 5 SOPs ను ఖచ్చితంగా పాటించాలని చెప్పింది సార్. ప్రతి ఏ రోజు అయితే మనం ఎండిఎం ఇస్తున్నామో ఆ రోజు ప్రతి ఎండిఎం కు ఆ రోజు ఇన్ఛార్జ్ ఉంటాడు కాబట్టి బియ్యం మనము ఇచ్చినప్పటి నుంచి అంటే రైస్ మనము ఇచ్చినప్పటి నుండి వాటిని శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా రాళ్ళు కానీ పురుగు ఏరేయడము, శుభ్రపరచడము, మంచినీటితోని కడగడము, తర్వాత రుచికరమైన భోజనం అందించడము, తర్వాత శుచి శుభ్రత పాటించడము, తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు అంటే ఫస్ట్ మనం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ తో పాటుగా ఎండిఎం ఏజెన్సీ వారం కూడా ముందు టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలకు పెట్టాలని చెప్పేసి సూచించడం జరిగింది సార్. అవి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ను 5 ఉన్నాయి సార్, అవి ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నాం సార్. తర్వాత మనకున్నటువంటి ఎజెండాలో టెక్స్ట్ బుక్స్ సార్, టెక్స్ట్ బుక్స్ మరియు వర్క్ బుక్స్ అండ్ అభ్యాస దీపికలు. ఈ అభ్యాస దీపికలు వర్క్ బుక్స్ ను ఆల్రెడీ అన్ని మండలాలకు పంపించడం జరిగింది సార్. మీరు మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్ కు వాటిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ వర్క్ బుక్స్ కేవలం 1 to 5th పిల్లలకు మాత్రమే ఉంటుంది సార్. అవి ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్క్ బుక్స్. ఈ అభ్యాస దీపిక అనేది ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి ఆల్ హై స్కూల్ సెక్షన్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారంటే మండల్ పాయింట్ నుంచి వాటిని మీరు రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది సార్. అలాగే టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్ ఎంట్రీ సార్, ఇది మనం ISMS పోర్టల్లో ఆన్లైన్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గౌరవ డైరెక్టర్ గారు ప్రతిదీ కూడా తను డాష్ బోర్డ్ లో చూడడము, ఎక్కడైతే తక్కువ పర్సెంట్ ఉందో అంటే FRS కానివ్వండి లేకపోతే ఏమైనా ఎంట్రీ అనేది
తక్కువ పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ను మానిటరింగ్ చేస్తూ మనకు కంటిన్యూగా మాకు ఫోన్లు రావడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ ఎంట్రీ అనేది ఐఎస్ఎంఎస్ పోర్టల్లో మీరు కనుక ఓపెన్ చేసినట్టయితే దాంట్లో అదర్స్ లాగిన్ అయినట్టయితే దాంట్లో టెక్స్ట్ బుక్స్ అనేది ఒక మోడల్ ఉంటుంది సార్. ఆ టెక్స్ట్ బుక్స్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే దాంట్లో 3 టాస్క్లలో అంటే 3 స్టెప్స్లలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటిది ఏదంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మండల్ కనుక తీసుకున్నట్టయితే మండల్లో ఇంతవరకు గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ప్రతి టైటిల్ వైజ్ ప్రతి క్లాస్ వైజ్ మండల్ వైజ్ మనకు గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. తర్వాత మనము డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి ఎన్ని తీసుకున్నాం అంటే అది కూడా క్లాస్ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మండల్ నుంచి స్కూల్ కు ఎన్ని డిస్బర్ చేసినాం అది కూడా సబ్జెక్ట్ వైజ్ గా మరియు క్లాస్ వైజ్ గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సార్. ఆల్రెడీ గతంలో చెప్పినాం ఇప్పుడు కేవలం 2 మండలాలు మాత్రమే కంప్లీట్ చేయడం సార్. జక్రంపల్లి మండలం ఒకటే కంప్లీట్ చేయడం జరిగింది ఇంతవరకు. సో జక్రంపల్లిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానివ్వండి కాంప్లెక్స్ హెచ్ఎం కానివ్వండి అవన్నీ మీరు స్కూల్ లెవెల్లో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు సార్. ఇందల్వాయి వాళ్ళు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిండ్రు సార్. కాబట్టి నేను కోరేది ఏంటంటే గౌరవ ఎంఈఎస్ కానివ్వండి ఎంఈఎస్ కానివ్వండి సార్ అది విత్ ఇన్ 2 డేస్లలో బై 15th ఆగస్టు లోపల టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్ ఎంట్రీ అనేది జరిగిపోవాలని చెప్పేసి డైరెక్టర్ గారు సూచించడం జరిగింది సార్. తర్వాత దాని విషయంలో బాగా సీరియస్ ఉన్నారు కాబట్టి అది 2 రోజులలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇంకా మనకు ఉన్నటువంటిది స్కూల్ విజిట్స్ లో కూడా ఎంఎన్ఓస్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఎంఈఓస్ అందరు కూడా కోఆర్డినేషన్ అయ్యి సార్ మంత్లీ 2 times అంటే అందరూ అంటే ఇప్పుడు ఎంఎన్ఓస్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఒక స్కూల్కే కాకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఎక్కువ మొత్తంలో విజిట్ చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సార్ కూడా ఉమ్మడి జిల్లాలకు నెలకు ఒక విజిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పేసి చెప్పడం జరిగింది. నానే స్వయంగా వచ్చేసేసి ఈ పైన ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని స్వయంగా నేను చూస్తాను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనం కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఎంఎన్ఓస్ కానివ్వండి స్కూల్ కాంప్లెక్స్ కానివ్వండి ఎంఈఎస్ కానివ్వండి మీరు 2 డైరీలు తయారు చేసుకొని ఏ స్కూల్ కు ఎప్పుడు వెళ్తున్నామని చెప్పేసి మీరే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి సార్. తయారు చేసుకొని విజిట్ అనేది వాడి సంఖ్య పెంచాల్సి ఉంటుంది సార్. విజిట్ లో ఎక్కువ మొత్తంలో పిల్లవాడికి కనీస అభ్యాస సామర్థ్యం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది అన్ని క్లాసులకు అన్ని పిల్లలకు వచ్చేటట్టుగా తర్వాత వంటగది శుభ్రము ఎండిఎం ఇవి ఏవైతే ఉన్నో టాస్క్ అన్నింటినీ కూడా మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు తప్పకుండా పాటించి అన్నిటిని కూడా మన సార్ చెప్పినట్టుగా మన డిస్ట్రిక్ట్ నుంచి ఎలాంటి పెండెన్సీ లేకుండా మీరు కూడా మా సహకారం ఇస్తారని కోరుతున్నాం సార్. మరొక విషయం ఏంటంటే సార్ మనకు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్స్ లో కేవలం మన మండలంలో ఎంట్రీ చేయాలి కాబట్టి ఎంఈఓలకు గౌరవ ఎంఈఓలకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సార్ అవన్నీ ఎంఐఎస్లతో కానివ్వండి సిసిఓతో కానివ్వండి వీటిని ఇమీడియట్లీ ఎంట్రీ చేయండి సార్. ఎందుకంటే మీరు ఎంట్రీ చేస్తేనే స్కూల్ పాయింట్లో కూడా వాళ్ళు ఎంట్రీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి టాస్క్ అనేది మనకు చాలా అర్జెన్సీ ఉంది కాబట్టి అది కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను సార్. సార్ ఇంకా ఈ డబుల్ ప్రమోషన్ గురించి అయితే ఆల్రెడీ మాకు పంపించి ఉంటున్నారు. అవి మేము మ్యాక్సిమం అన్నిటిని కూడా కంప్లీట్ చేసినాం సార్. ఇంకా కొన్ని ఉంటే మేము అవిటిని కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే పిల్లవాడిని ఇంపోర్ట్ చేసుకోవడము మరియు డ్రాప్ అవుట్లు వేయడం. అయితే ఈ డ్రాప్ అవుట్ విషయంకి వస్తే సార్ విత్ ఇన్ ద మండల్ అయితేనేమో మన మండల్ పాయింట్ నుంచి ఎంఐఎస్లే వాళ్ళను టీసీసీ చేయడం డ్రాప్ బాక్స్ వేయడం జరుగుతుంది సార్. ఇక విత్ అదర్ మండల్ అయితేనేమో మన డిస్టిక్ లాగా ఇచ్చారు కాబట్టి డిస్టిక్ పంపించండి సార్. మేము త్వరలోనే దానిపైన మేము ఆల్రెడీ మేము గూగుల్ షీట్ పెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్. ఏవైతే ఎక్కువ నుంచి అయితే టీసీ రిక్వెస్ట్ ఉన్నాయో వాటిని మేము ఎంఐఎస్ల ద్వారా తెప్పించుకుంటున్నాము. తెప్పించుకొని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి కూడా టీసీ ఇష్యూ చేస్తున్నాం సార్. అలాగే ఏమైనా ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ కానివ్వండి లేదా నేమ్ చేంజెస్ కానీ అంటే మ్యాక్సిమం 10th క్లాస్ పిల్లలకు అయితే మేము స్టేట్గా అడగడం జరిగింది సార్. సార్ ఇవన్నీ అంటే కూడా డిస్ట్రిక్ట్ పాయింట్లలో బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మండల్ లాగిన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ కంప్లీట్ అవుతుంది తప్ప అన్ని ఆప్షన్స్ మీకు ఇవ్వమని చెప్పారు. అయితే కేవలం 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 3 డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్కువ ఏం లేవు. అవి కూడా త్వరలో అయిపోతాయి కాబట్టి అన్ని లాగిన్స్ కూడా మండల్ యూజర్స్ కి వస్తాయి సార్.
అక్కడ అన్ని పనులు మీరు చేసుకోవచ్చు. పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, పిల్లల యొక్క డెమోగ్రఫీ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, నేమ్ చేంజ్ కానివ్వండి, ఇంకేమైనా కూడా విత్ ఎవిడెన్స్ ఏవైతే ప్రూఫ్ ఉన్నాయో వాటిని proof లో పెట్టి మీరు సరి చేసుకోవచ్చు సార్. ఒకవేళ ఇంకేమైనా ఇష్యూ ఉంటే కూడా మా డిస్ట్రిక్ట్ పాయింట్ పంపించండి. డిస్ట్రిక్ట్ పాయింట్ లో మా ఏపీఓ గారు ఉన్నారు, మేము ఉన్నాం, అన్ని కూడా ఏమున్నా కూడా మనం మాడిఫై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మా సైడ్ నుంచి సార్ ఇంకేమన్నా ఉంటే మీరు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు సార్. సార్ ఇంకోటి విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు గురించి ఆల్రెడీ మేము గూగుల్ షీట్ పెట్టడం జరిగింది. ఆ గూగుల్ షీట్స్ లో మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అంటే యుఎస్సి కోడ్ కానివ్వండి, మీ ఉన్నటువంటి బిల్ కానివ్వండి కరెక్ట్ ఎంట్రీ చేయండి సార్. ఎందుకంటే ఉన్నటువంటి యుఎస్సి కోడ్ కనుక మనము తప్పు ఎంట్రీ చేసినట్టు ఒకసారి తప్పు ఎంట్రీ చేసినట్టయితే సవరించుకోవడం అనేది చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని సర్వీస్ నెంబర్ యూనిక్ సర్వీస్ నెంబర్ను ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అవి మండల్ లాగిన్కి ఇచ్చాము. మండల్ లాగిన్ మేము గూగుల్ షీట్ పెట్టాము సార్. అవి వాళ్ళకి ఇచ్చేసి ఆ సమాచారం వాళ్ళ ద్వారా మేము తీసుకుంటాం జీవన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు స్కూల్ పిల్లల బేసిక్ డీటెయిల్స్ కొన్ని స్కూల్కే ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుంటది, ఒకసారి చెప్పండి. ఎందుకంటే ప్రైమరీ నుంచి వేరే స్కూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పిల్లలు, ప్రైవేట్ స్కూల్ నుంచి చేసుకున్న పిల్లలు పేర్లు చాలా తప్పులు ఉన్నాయి సార్. చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చేంజ్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ వాటిని చేంజ్ చేయడానికి ప్రతిదీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫామ్ రాసి మండలు పంపించడం అనేది బాగా పెద్ద హెడేక్ అవుతుంది. కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే స్కూల్ పాయింట్లోనే చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందేమో, ఒకసారి చేతితో మాట్లాడి చూడండి సార్. నేను ఆజాద్ సార్ తోని ఆల్రెడీ గతంలో మాట్లాడాం సార్. ఎందుకంటే సార్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ పాయింట్ కంటే కొంత కష్టమే సార్. మండల్ లాగానికి ఏంటంటే గతంలో మండల్ లాగానికి ఇస్తే వాళ్ళు మొత్తం అంటే ఏం సార్ దాన్ని సరిగా ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఇవ్వలేమన్నారు. అయినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసినాం సార్. మండల్ లాగిన్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్వైస్ డేస్ సార్, అంటే 2-3 రోజుల్లోనే మండల్ లాగిన్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అవి స్కూల్ లాగిన్ అనేది సార్ ఒక నిమిషం, స్కూల్ లాగిన్ అనేది మరి అడగాల్సి ఉంటుంది సార్. అడిగేసి మీకు అప్డేట్ చేస్తాం. డీటెయిల్స్ స్కూల్ లాగిన్ చేంజ్ అయితే బాగుంటదేమో సార్. సార్ జీవన్ సార్. సార్ నమస్కారం సార్. మేడం మేడం చెప్పండి. ఏం లేదు, ఇక్కడ మన దగ్గర పిల్లలు 6th లో అడ్మిషన్ అయ్యారు. వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చి హాస్టల్లోకి వచ్చారు. అయితే వాళ్ళు మళ్ళీ విత్ ఇన్ 1 month లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు హాస్టల్లో అట్మాస్ఫియర్ పడకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. అయితే మేము వాళ్ళకి అడ్మిషన్ రిజిస్టర్ లో ఎంట్రీ చేయలేదని ఓల్డ్ టీసీ ఇచ్చేసాం సార్. ఓకే మేడం. అయితే ఇప్పుడు మన దగ్గర వాళ్ళని డ్రాప్ బాక్స్ లో వేయడం వీలు కాదు కదా, అది ఎట్లా కొంచెం చూడండి మేడం. మీరు ఆన్లైన్ ఎంట్రీ చేయాలి కదా మేడం. మీరు ఎట్లా ఇస్తే డ్రాప్ చేయడానికి వెళ్ళి ఉండదు కదా. ఆన్లైన్ ఎంట్రీ చేసినాము, ఆన్లైన్ లో పికప్ చేసుకున్నాం వాళ్ళని, మన దగ్గర అటెండ్ అయ్యారు. మేడం మనం ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేడం మీరు వాళ్ళదే ఇచ్చాము. ఓకే మేడం. ఇప్పుడు మనము ఆల్రెడీ ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనము వాళ్ళను లెఫ్ట్ విత్ టీసీ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ విత్ టీసీ చేయాలి, కాకపోతే టీసీ మొత్తం వాళ్ళ ఓల్డ్ టీసీ వాళ్ళకి ఇచ్చాము మేము. అది లేదు మేడం, మన దగ్గర దేనంటే మనమే చేసుకోవాల్సి ఉంటుందా మేడం? జీవన్ సార్ మేడం, మీరు ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 10 నెంబర్ తీసుకొని మండల్ లాగిన్ కి ఇచ్చేయండి, వాళ్ళు డ్రాప్ బాక్స్ వేసేస్తారు మేడం. మండల్ లాగిన్ కి ఇచ్చేయమంటారా? పెన్ నెంబర్ తీసుకొని ఎంఈఓస్ కోఆర్డినేటర్ ఇచ్చేయండి, వాళ్ళు చేసేస్తారు. ఓకే సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. వినోద్ కుమార్ బోర్గంపి సార్. ఇంతకుముందు చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి సర్నేమ్స్ అన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్. కాబట్టి స్కూల్ లాగిన్ కే కరెక్షన్ ఇస్తే బాగుంటదేమో, ఒకసారి ఆలోచించండి సార్. సార్ అది అడుగుతాం సార్, స్టేట్ అడుగుతాం అడిగి మీకు. ఎందుకంటే సార్ 240 మంది పిల్లలు అందరికీ సర్నేమ్స్ అన్ని మదర్ ఫాదర్ కు పెట్టాలా, చైల్డ్ కు ఉంటది, చైల్డ్ కరెక్షన్ చేయాలా. కాబట్టి ఒకటే సార్, నేను ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి నేను మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్,
అందరు కలిసి ఒక యూనియన్ తరఫు నుంచి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని డిఓ గారి ద్వారా డ్రాఫ్ట్ చేసి స్టేట్ ఆఫీస్ కు మేము అఫిషియల్ గా ఈ విషయాన్ని అడగడానికి ఉంటది. ఎందుకంటే ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ బిట్ టు బిట్ వెరిఫికేషన్ చేయవలసి వస్తుంది. చూడవలసింది స్కూల్ లెవెల్లోనే కానీ మండల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో చూడడం పాసిబిలిటీ కాదు అని మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. కైండ్లీ కొద్దిగా ఎవరన్నా ఒకళ్ళిద్దరు దీని మీద కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఒక లెటర్ డ్రాఫ్ట్ చేస్తే స్టేట్ ఆఫీస్ కి మేము ఖచ్చితంగా పంపుతాం సార్. హలో ఓకే సార్. హలో సార్ చెప్పండి హలో సార్. నమస్తే చెప్పండి సార్. మా దగ్గర సార్, నమస్తే, మా దగ్గర ఏపీ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నారు అది సార్. వాళ్ళకి మొబైల్ నెంబర్ అందుబాటులో లేదు, టీసీ వాళ్ళని ఇష్యూ చేయమని అడగడానికి ఎట్లా మరి ఏం చేద్దాం అనేది. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ మా దగ్గర ఒక అమ్మాయి ఏపీ నుంచి వచ్చింది సార్ ట్రాన్స్ఫర్ లో. ఓకే సార్. అయితే సార్ అయితే వాళ్ళు అమ్మాయికి పెన్ సార్ నెంబర్ అంటే పెన్ పెన్ నెంబర్ నెంబర్ పెట్టండి సార్. ఆధార్ ఉన్నాయి. ఓకే ఆ పెన్ నెంబర్ పెట్టండి సార్. మీకు టీసీ చేయాలి కదా, మేము ఆ స్టేట్ పంపిస్తాము, వాళ్ళు ఇష్యూ చేస్తారు సార్. మన దగ్గర ఉండదు. అవును సార్, వాళ్ళు అక్కడ టీసీ ఇష్యూ చేస్తే మనం రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది. మేము వాళ్ళకు మేము రిక్వెస్ట్ పెడతాం సార్, వాళ్ళకు నాకు అది పెట్టండి జీవన్ సార్, సార్. జీవన్ సార్, సార్ చెప్పండి సార్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి స్కూల్ హెడ్ ఫోన్ నంబర్స్ అనేవి ఆ పిల్లవాడి పెన్ నంబర్ పక్కకి అందుబాటులో ఉన్నాయి సార్. సార్ హెడ్ ఆఫ్ అమ్మాయిని పంపి నీకు చెప్పేస్తలేదు, మీ అమ్మాయిని పంపి సార్ హెచ్ఓఎస్ సార్ సార్ దయచేసి సార్ మ్యూట్ లో ఉంచుకోండి సార్. సార్ శేఖర్ సార్ మీరు మ్యూట్ అయ్యారు. మ్యూట్ అయ్యండి సార్. సార్ చంద్రశేఖర్ సార్ మీరు మ్యూట్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ జీవన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు కొంతమంది పిల్లలు మా దగ్గరికి కేజీబీవి జక్రాన్ పెళ్లికి వెళ్ళి వచ్చిండ్రు. ఒక అమ్మాయి వాళ్ళు అక్కడ నుంచి నేమ్ డిలీట్ చేయమంటే మాకు చేయడానికి రావట్లేదు, ఈ సంవత్సరమే అక్కడ అడ్మిట్ అయింది, అక్కడ ఒక వారం రోజులే ఉండి నాకు హాస్టల్ పడతలేదని మళ్ళీ వెళ్ళిపోయిండ్రు. మరి వాళ్ళు దాంట్లోకి వెళ్ళి యూడైస్ లో వాళ్ళని డ్రాప్ బాక్స్ వేస్తే మేము తీసుకుంటామంటే అది చేయడానికి రావట్లేదు, అది రావట్లేదు అని చెప్తున్నారు. మరి సార్ మండల్ లాగిన్ పంపండి సార్. సార్ విత్ ఇన్ మండల్ ఉంది కదా సార్, మండల్ లాగిన్ పంపండి. సేమ్ అకాడమిక్ ఇయర్ లో జాయిన్ అయిన పిల్లలు ప్రమోషన్ అయిన వాళ్ళు గారు ఇదే అకాడమిక్ ఇయర్ లో అక్కడ జాయిన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో చదివారు. 6th క్లాస్ కు ఈసారి జూన్ లో అక్కడ అడ్మిట్ అయ్యారు, మళ్ళీ జూలైలో అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యారు. ఎంతమంది ఉన్నారు సార్ పిల్లలు అట్లాంటి? అట్లాంటి మా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు. నాకు వాట్సాప్ పెట్టండి. 1 ఫ్రమ్ జక్రాన్పల్లి కేజీబీవి, 1 ఫ్రమ్ డిచ్పల్లి కేజీబీవి. పెన్ నంబర్ పెట్టండి సార్. మీకేనా? ఓకే. మీటింగ్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ విత్ ఇన్ 5 minutes. టైం అనేది మనకు షెడ్యూల్ టైం ఉంటుంది 40 minutes ఫ్రీ. ఇంకోటి టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ చేయాలి ఆన్లైన్ లో అన్నారు. టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ అనేది మండల్ లాగిన్ లో చేస్తారా, స్కూల్ లాగిన్ లో చేయాలి? స్కూల్ సార్ మండల్ లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ చేసుకుంటాం కదా సార్. మండల్లో అయిన తర్వాత స్కూల్లో చేయాలి. స్కూల్లో చేయాలి, అయితేనే మీకు యాక్సెస్ అవుతుంది సార్. ఓకే సార్, మండల్ లాగిన్ అయ్యే వరకు మేము ఆగాల్సింది కదా సార్? ఆగాల్సింది సార్. వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు సార్. 2 days లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ కూడా అట్లే ఉంది సార్. సార్ ఇంకేమన్నా ఇష్యూస్? సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలది డీటెయిల్స్ మండల్ కు ఎంఐఎస్ పంపించమంటారా, మీకు పంపించమంటారా సార్? విత్ ఇన్ ద మండల్ అయితే మండల్ అయితే మండల్ నుంచి చేస్తారు సార్. మండల్ పంపించండి. మండల్ లాగిన్ నిజామాబాద్ నుంచి వచ్చారు సార్. మాగ్లూర్ మండల్ చిన్నాపూర్కి వచ్చారు సార్. 7th క్లాస్ అబ్బాయి. సార్ మీదే మండల్ సార్? జడ్పిహెచ్ఎస్ చిన్నాపూర్ మాగ్లూర్ సార్. అయితే మాకు విత్ ఇన్ ద మండల్ అయితే మండల్ పంపించారు, లేదా మాకు పంపించండి.
ఓకే సార్, రేపు పంపిస్తాను. ఇంకోటి ఆల్రెడీ దానికి అష్రఫ్ గూగుల్ షీట్ పెట్టినాం సార్. సార్ అష్రఫ్ టీసీ రిక్వెస్ట్ కోసం గూగుల్ షీట్ కూడా పెట్టినాం సార్. అది మండల్ యూజర్ పెట్టినాము, వాళ్ళు కూడా ఎంట్రీ చేస్తారు సార్. ఇప్పుడు మా దగ్గర ఒక క్యాండిడేట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెస్లీ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. పంపండి సార్, అందరూ మాకు వేరే సార్ district వాళ్ళకు మాకు పంపండి సార్. వాళ్ళకు హైదరాబాద్ రిక్వెస్ట్ పెడతాం, మేము రిక్వెస్ట్ పెట్టి డ్రాప్ బాక్స్ ఎక్కిస్తాం. జీవన్ ఓకేనా సార్, సార్? జీవన్ సార్, సార్ ప్రతి స్టూడెంట్ పక్కన హెచ్ఓఎస్ డీటెయిల్స్ అని చెప్పి ఒకటి బ్లూ కలర్ ది బటన్ వస్తుంది. ఆ, అది క్లిక్ చేస్తే కన్సర్న్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ నంబర్ అందులో ఉన్నది. అదర్ సైడ్ అయినా సరే ఉన్నది. అదే ఆ నంబర్కే సార్, మాట్లాడాను నేను. ఆ సార్, నంబర్కే మాట్లాడినా. అందులో వెస్ట్ స్కూల్ హెడ్ మాస్టర్ నంబర్ ఉంటే ఆ నంబర్ మాట్లాడితే వాళ్ళు ఒకటంటే ఒకటి అంటున్నారు. ఎట్లా నో ఇష్యూ సార్, సరే సార్, నో ఇష్యూ, మాకు పెట్టండి, మేము చేపిస్తాం. ఓకే సార్, ఓకే సార్. రైట్. మీటింగ్ క్లోజ్ చేద్దామా సార్? టైం అవుతుంది, ఓన్లీ 1 minute లెఫ్ట్. కంక్లూడ్ చేస్తారా జీవన్ సార్? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. టైంలో అందరికి అందుకు సార్ పై అన్నిటిని కూడా మీరు పెండెన్సీ లేకుండా చూస్తారని చెప్పేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డిఓ సార్ గారు కూడా థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తాం.